దీపని చంపడానికి వచ్చి కాంచనని షూట్ చేసిన జోష్న నిజం బయటపెట్టి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చూడు వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పారిజాతం అయితే జోష్ని చెప్పినట్టుగా అక్కడికి వచ్చి వీడియో తీస్తూ ఉండగానే శివనారాయణకి దొరికిపోతుంది. దొరికి ఏదో కవర్ చేసి లోపలికైతే వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ పెట్టకుండా ఉంటుందా? దీపకి కడుపులో బిడ్డుంటే ఎందుకంత నీరసంగా ఉంది, అదెవరూ అడగరా అని చెప్పి నిలదీస్తుంది. అవును, ఎందుకంత నీరసంగా ఉంది దీప? నేను మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను, నాకు నిజం చెప్పమని కాంచన అడుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే కాంచన అడుగుతుందో, అవునరా, అత్తయ్యగారు అడిగిన మాటల్లో తప్పేముంది, అలాగే కాంచని కూడా తెలుసుకోవాలనుకుంటుంది, ఇంకోసారి నువ్వు అబద్ధం చెప్పొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ కూడా. నేను అబద్ధం చెప్పడం లేదు, దీప పడిపోయింది, అప్పుడే రిలీజ్ అయ్యాము, అందుకే మేము బిడ్డని పోగొట్టుకోవాలి అనుకోలేదని కార్తీక్ అయితే అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం ఎలాగైనా సరే అసలు ఆపరేషన్ జరిగింది నాకా, బోన్ మ్యారో ఇచ్చింది నేనేనా కాదా అన్న సందేహం తనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ తన రిపోర్ట్స్ని పంపిస్తుంది వేరే డాక్టర్స్కి. ఆ టెస్ట్లు వస్తే ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు నిజమేంటి తెలిసిపోతుందని ప్లాన్ అయితే చేసేసుకుంటుంది. ఇక్కడ చూస్తే పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది అసలు ఆ రోజు ఏం జరిగిందని. 5 మినిట్స్ నేను బయటకు వెళ్ళాను అనే లోపలనే అయితే ఆ 5 మినిట్స్లోనే ఏదో జరిగిందని డౌట్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే అసలు జోష్న గురించే నాకు భయంగా ఉంది బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. భయపడకు, వచ్చిన మంచిని చూసి ఆనందపడాలి తప్ప మనం భయపడకూడదు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, ఖచ్చితంగా త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. ఇక నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, నువ్విక నీ బిడ్డ గురించి తప్ప దేని గురించి ఆలోచించుకు, నేను చూసుకుంటాను అని చెప్పేసి కార్తీక్ అయితే దీపకు ధైర్యం అయితే చెప్తాడు. సరే బావా, ఇక నా కడుపులో బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తాను, కానీ జోష్ని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేం చేయాలో నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు. ఇప్పటి వరకు మనం నీ కడుపులో బిడ్డ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఉన్న టెన్షన్స్, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఈ విషయం గురించి కడుపులో బిడ్డని కూడా తీయించేసుకుందాము అనే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాము. బిడ్డ విషయంలో శ్రద్ధ చూపించలేకపోయాం. ఇక నుంచి బిడ్డ విషయంలో శ్రద్ధ చూపించి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉంటే చాలు, మిగతాది నేను చూసుకుంటానని దీపక్ అయితే ధైర్యం అయితే చెప్పేస్తాడు. అలా చెప్పిన కార్తీకు ఆలోచిస్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను, దీప చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్న దీన్ని అంత తేలిగ్గా అయితే నమ్మదు, మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. పారు ఇక్కడికి వచ్చిందంటేనే ఖచ్చితంగా ఇన్ఫార్మర్గా జోష్న పారుని ఇక్కడికి పంపించింది, అందుకే పారు ఇక్కడికి వచ్చింది. తాతయ్య వచ్చేసరికి పారు మాట దాటేసి లోపలికి వచ్చి ఇదంతా చేసింది. జోష్న దేన్ని అంత తేలిగ్గా అయితే నమ్మదు, ఖచ్చితంగా తను ఆలోచిస్తుంది, తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది. కానీ జోష్న గురించి నిజం బయట పెట్టే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు జోష్న అన్నిటికీ సిద్ధంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు జోష్న ఆడినాటికి ముగింపు అయితే దొరికిపోతుంది అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం అమ్మ హ్యాపీగా ఉంది, ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాం, కోల్పోయాము అనుకున్న బిడ్డ ఇక మాకు మళ్ళీ దక్కబోతుందనే విషయం నిజంగా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. దీప తీసుకున్న నిర్ణయం, తన తల్లిని కాపాడుకోవాలనే ఆలోచన, ఇటు తల్లి లాంటి మేనత్త కాబట్టి నేను తేల్చుకోలేక, నో అని చెప్పలేక, ఎస్ అని చెప్పలేక దీప నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయాను. కానీ బిడ్డని కోల్పోయానని ఎంతగానో బాధపడ్డాను. ఏం మిరాకిల్ చేశావయ్యా, నిజంగా నువ్వు మిరాకిల్ చేశావు కాబట్టే నా బిడ్డ నాకు దక్కింది అని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాడు. ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది జోష్న మాత్రం. ఇక్కడ చూస్తే పారిజాతం, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియడం లేదు,
కానీ ఏదో చేస్తున్నావనైతే అనిపిస్తుంది. హాస్పిటల్‌లో నిన్ను గమనించాను. మనవరాలు, మనవరాలు అంటూ పరుగులు పెడుతూ వెళ్ళావు. ఇక్కడ కాంచన ఇంటికి వెళ్ళేసరికి వీడియో తీస్తున్నావు. అంతకు ముందు కూడా ఏవో పరాకు మాటలు మాట్లాడుతూ, ఏదేదో చేస్తూ నాకు చాలా సార్లు నువ్వు కనిపించావు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ శివనారాయణ సంగతి తెలుసు కదా! చంపేస్తాను నిన్ను. ఇప్పటి వరకు చిన్న చిన్న తప్పులు ఏవో చేశావు కాబట్టి క్షమించాను. కానీ వేరేదైనా తప్పు చేసి దాచిపెడుతున్నావని తెలిసిందో ఆ మరుక్షణమే నా చేతిలో చస్తావని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడు పారిచేతానికి శివనారాయణ. లేదండి, అలాంటి తప్పులు నేనెందుకు చేస్తాను? పైగా మీ గురించి తెలిసి మరి అలాంటి తప్పులు చేస్తానా? లేదు లేదు, నేనేం చేయడం లేదు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఈలోగా సుమిత్ర దగ్గరికి దశరథ్ వస్తాడు. సుమిత్ర ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి, చాలా సంతోషంగా కూడా ఉంది. మనసు చాలా చాలా తేలిగ్గా ఉంది. ఒక పక్కన నా కూతురు నన్ను కాపాడింది, ఈ తల్లి రుణం తీర్చుకుంది. అలాగే మరో పక్క దీపా కార్తీక్ బిడ్డ బ్రతికే ఉంది. దీపా కార్తీక్ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని బిడ్డని కాపాడుకున్నారు. అవునండి, అసలు వాళ్ళు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీప అసలు ఇలా ఎలా ఆలోచించింది? సుమిత్ర, చెప్పాను కదా, ఇంక దాని గురించి ఆలోచించుకు. నేను చెప్పింది మాత్రం చేస్తానని నాకు మాటిచ్చావు. నాకు అది చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. జోష్నకి రోజు రోజుకి ఆ అనుమానాలు పెరిగిపోతూ ఉంటాయి. అలా అనుమానం పెరిగిపోవడంతోనే జోష్న రిపోర్ట్స్ కూడా జోష్న చేతికైతే వచ్చేస్తాయి. జోష్న చేతికి రిపోర్ట్స్ ఎప్పుడైతే వస్తాయో దాంతో జోష్నకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. జోష్న సుమిత్ర కూతురు కాదు అనే నిజమైతే జోష్నకి తెలిసిపోతుంది. జోష్న అలాగే సుమిత్ర ఇద్దరివి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవు. బోన్ మ్యారో ఇచ్చింది తను కాదు అనే నిజమైతే తనకు తెలుస్తుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళి నిజం తెలుసుకునే ధైర్యం చేయలేదు. ఎందుకంటే డాక్టరు కార్తీక్ మనిషి, డాక్టర్ ఎప్పటికీ నిజం చెప్పదు. కాబట్టి ఇక నిజం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిజం తెలిసిపోయింది కదా, ఇంక మళ్ళీ ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? కాకపోతే నాకు అక్కడ ఒక ఇంజెక్షన్ చేసి నాకు ఆపరేషన్ చేసినట్టుగా నన్ను నమ్మించి మత్తులో పెట్టి దీపం తీసుకొచ్చి దీపకి బోన్ మ్యారో మార్చి అమ్మని కాపాడారని అయితే అర్థమైపోతుంది. నేను మత్తులో ఉన్న సమయంలోనే దీపని అక్కడ నేను చూశాను. అది కలో నిజమో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడైతే ఆ క్లారిటీ వచ్చేసింది. నేను మత్తులో ఉన్న సమయంలోనే దీప అక్కడికి వచ్చిందని అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఈ విషయాలన్నీ కూడా డాడీకి తెలుసు. డాడీకి దీపే తన కన్న కూతురు అనే నిజం తెలుసని అర్థమవుతుంది. ఇంకా అలాంటప్పుడు నేను ఆలస్యం చేయకూడదు. నేను అనుకున్న పని స్పీడ్గా మొదలు పెట్టాలి. నేను ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితులు నా చేదాటిపోతాయి. అందరూ గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్లో నేను ఒక బంతుని కాకూడదు. నేను ఎప్పుడూ కూడా గేమ్ మొదలుపెట్టి ముగించేదాన్నే కావాలి, కానీ గేమ్లో నేను ఒక బాల్లా మారకూడదు. అంటే నేను అనుకున్న గోల్ సాధించాలి. నేను ఈ ఆస్తిని దక్కించుకోవాలి. ఈ వంశానికి వారసురాలిగా కూడా నేనే ఉండాలి. నా స్థానంలో మరొకరు వస్తాను అంటే ఎప్పటికీ నేను క్షమించే ప్రసక్తే లేదు. నేను అలా చూస్తూ దీపల మరో పని మనిషిలా మారిపోయి దీపకు సేవలు చేసే అంత గొప్ప గుణం కూడా నాకు లేదు. నేను మహారాణిలా పెరిగాను, ఎప్పటికీ మహారాణిలాగే ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇలా ఆలోచించుకుంటూ దాసుని కలుస్తుంది. అలా కలిసేసరికి ఏంటమ్మా ఇదంతా? వదినికి బోన్ మ్యారో ఇచ్చి కాపాడిన తర్వాత కూడా ఇంకా నీకు అనుమానాలు పోవడం లేదా? నేను చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు సుమిత్ర వదిన దశరథ అన్నయ్య కూతురువని. పదే పదే నన్ను కలవద్దని చెప్పాను కదా. నా కూతురు ఎక్కడుందో మా అమ్మ చేసిన పని వల్ల నా కూతురు నాకు దూరం అయిపోయింది. నా కూతురు ఎక్కడుందో తెలియని అయోమయం పరిస్థితిలో నేను వెతుక్కుంటున్నాను. ఎంతకాలం నువ్వే నా కూతురు అనుకున్నాను. ఎప్పటికైనా నువ్వు మారుతావు, నాన్న అని పిలవకపోతావా, నా దగ్గరికి రాకపోతావా అని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు చూస్తే తీరా నా కూతురునే అమ్మ దూరం చేసిందని తెలుసుకున్న తర్వాత నా కూతురు ఏమైపోయిందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో వెతుక్కుంటున్నాను. నీ కారణంగా పసి వయసులో నా కూతురు దూరం అయిపోయింది. నీ కారణంగా ఇప్పుడు నా కొడుకు అల్లుడు దూరం అయిపోయారు. మా జీవితంలో అలజడులు సృష్టించి మా బ్రతుకులు నాశనం చేయడం కోసమే నిన్ను ఆ భగవంతుడు పుట్టించినట్టున్నాడు.
ఎందుకో మరి మా జీవితాల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నావమ్మా? ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే శివనారాయణ గారు నన్ను అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మీలాంటి గొప్పవారు మాలాంటి పేదవాళ్ళని అపార్థం చేసుకుంటే మా బ్రతుకుల్నే తొక్కేయగల కెపాసిటీ మీకుంటుంది. అందుకనే మమ్మల్ని ఇలా బ్రతికనివ్వు. నువ్వు ఇక నన్ను మాత్రం కలవక చెప్పేసి దాచి చెప్పేస్తూ ఉండగాను. వావ్! శభాష్ నాన్న, చాలా బాగా నటిస్తున్నావు. బావ కీచిన బొమ్మలా భలే నటిస్తున్నావు. ఏంటమ్మా నటించడం? నేను చెప్పింది వాస్తవమే కదా. నీ కళ్ళ ముందు జరిగింది అంతా కూడా నీకు కలలా కనిపిస్తుందా ఏంటి? నువ్వే కదా వదినికి బోన్ మేర ఇచ్చి కాపాడావు. ఆపరేషన్ కూడా జరిగింది. అయినా ఆపరేషన్ జరిగిన మనిషివి ఇలా ఎలా బయటకు వచ్చేస్తావు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఆపరేషన్ జరిగిందా? నాకా? ఏమో, ఏం ఆపరేషన్ చేశారో నాకేం తెలుసు. కానీ నేనైతే మాత్రం మా అమ్మని కాపాడలేదు. కాపాడే అర్హత, అవకాశం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను సుమిత్ర కూతుర్ని కాదు కాబట్టి. సుమిత్ర కూతురు దీప కాబట్టి దీపే తన తల్లిని కాపాడుకుంది. కడుపులో బిడ్డని త్యాగం చేసి మరీ దీప కాపాడుకోవాలనుకుంది. కానీ ఏదో భగవంతుడు ఆ కడుపులో బిడ్డని, అలాగే తన తల్లి సుమిత్రని ఇద్దరిని కాపాడేశాడు. కానీ మధ్యలో మీ అందరూ కలిసి నన్ను వేరేదాన్ని చేసి నేనే నిజంగా ఆపరేషన్ చేయించుకున్నట్టు, నేనే నిజంగా సుమిత్ర కూతుర్నైనట్టు నమ్మించి నాకు మరో ఆలోచన లేకుండా నన్ను తప్పించి దీప నా ఇంటి వారసురాలను చేయాలని భలే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ జోష్న అంత తేలిగ్గా ఎలా నమ్ముతుంది? ఇదిగో చూడు నా చేతిలో రిపోర్ట్స్. నేను మరో చోట టెస్ట్ చేయించుకున్నాను. అక్కడ తేలిన ఆధారాలు ఇవి. నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాను అని నాకు ఇక్కడ రిపోర్ట్స్లో వచ్చేసింది. అలాంటప్పుడు నేనెలా బోన్ మ్యారో ఇస్తాను? ఏమోనమ్మా, అదంతా నాకు తెలియదు. కార్తీక్ నాతో చెప్పాడు. నేను కూడా నువ్వు వాళ్ళ బిడ్డవే అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకైతే ఏం తెలియదు. ఇంకెప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో జోష్న, నిజము అబద్ధము ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎప్పటికైనా సరే మంచితనం గెలుస్తుంది. ఆ దైవం కూడా మంచితనానికి సపోర్ట్ చేస్తుంది. అబద్ధపు జీవితాన్ని గడపాలి అనుకునే వారికి ఏదో ఒక రోజు తన భవిష్యత్తుని బయటపెట్టి బ్రతుకుని రోడ్డుకి ఇచ్చి తను ఇంతకాలం చేసిన దుర్మార్గాలన్నిటికీ తగిన శిక్ష విధిస్తుంది. కాలం ఒకప్పట్లా వేచి చూడడం లేదు. ఎప్పటి పాపాన్ని అప్పుడే పరిష్కరించి ఆ పాపానికి తగిన పరిహారాన్ని కూడా ఇస్తుంది. అందుకే జాగ్రత్త జోష్న అంటూ వెళ్ళిపోతాడు. మీరు ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని రకాలుగా నాకు నచ్చ చెప్పాలని చూసినా, ఎన్ని రకాలుగా నన్ను ఆ ఇంటి నుంచి తప్పించాలని దీపని వారసురాలు చేయాలని చూసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ జోష్న ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నారు? ఈ జోష్న ఊరుకొని దీపకు త్యాగం చేసి ఒక త్యాగమూర్తిల నోటి మీద ఇక గుడ్డ అడ్డు పెట్టుకుని ఏడుస్తూ వచ్చేస్తాననుకుంటున్నారా? నో, అలాంటిది ఎప్పటికీ జరగదు. నేను నా ఆస్తిని, ఆ ఇంటి పేరుని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితులు చేదాటిపోతున్నాయి. వీటన్నిటికీ అసలు అడ్డమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటి నుంచి కూడా అడ్డుగా నిలబడిన వ్యక్తి, అడ్డంగా ఉన్న వ్యక్తి, నా జీవితాన్ని తారుమారు చేసి తలకిందులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక్క దీప మాత్రమే. దీప్ ఎవరో నాకు తెలియకముందే నా జీవితాన్ని తలకిందులు చేసి పడేసింది. బావని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. బావని తను లాగేసుకుని తను ఇక బావకి భార్య అయ్యి సంతోషంగా బావతో కలిసి బ్రతుకుతుంది. ఈ ఆస్తి అయినా నా సొంతమవుతుంది అనుకుంటే ఈ ఆస్తికి కూడా తనే వారసురాలే కూర్చుంది. నా జీవితానికి అడ్డుగా నిలబడి నా బ్రతుకుని రోడ్డున ఈడ్చడానికి జన్మించిన నిన్ను ఎలా వదిలేస్తాను? ఏ రకంగా నేను నిన్ను వదిలిపెడతాను? వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ నిన్నే చంపేస్తానంటూ రివాల్వర్ పట్టుకుని బయలుదేరుతుంది. అలా బయలుదేరి నిన్ను చంపేసి మరుక్షణం నేను చేస్తాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనని చెప్పేసి బయలుదేరిపోతుంది. రివాల్వర్ పట్టుకుని చాలా ఆవేశంగా బయలుదేరిపోతుంది. అలా అంతే ఆవేశంగా అక్కడికి వచ్చి దీప మంచం మీద కూర్చుని టాబ్లెట్లు వేసుకుని ఇక తను మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది. దీపకి గన్ గురిపెట్టేస్తుంది. దీపని షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ కాంచన తన అన్నయ్య దశరథికి మాటిస్తుంది. నువ్వు నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని నీ కూతుర్ని, నీ మనవరాల్ని
అదే మన మనవరాల్ని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు నేను మాటిస్తున్నానన్నయ్య. నీ కూతురు దీపని నీ కూతురే అనుకుంటున్నావు కాబట్టి తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను కవచంలా కాసుకుంటాను అని చెప్పి మాటిస్తుంది కాంచన. అదేవిధంగా కోడల్ని మరోసారి చూసి తను మందులు వేసుకుందో లేదో, తను తిందో లేదో అని చూసుకోవడానికి అక్కడికి వస్తుంది. ఈలోగానే రివాల్వర్తో జోష్ని షూట్ చేయబోతూ ఉండగానే తన కోడలికి ఏం కాకూడదని అడ్డుపడిపోతుంది ఇక కాంచన. అక్కడ జోష్ని చూసి అడ్డుపడి ఇక తను గాయానికి గురవుతుంది. తనకి గుండెలో షూట్ చేస్తుంది జోష్న. ఒక్కసారే అత్తయ్య అంటూ దీప, అమ్మ అంటూ కార్తీకు గబగబ వచ్చి కాంచన్ని పట్టుకుంటారు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది జోష్న. అయితే ఇక ఈలోగానే నిన్ను బ్రతకనివ్వను, ఇక నువ్వు ఇంతకి దిగజారిపోయాక నిన్నెలా బ్రతకనిస్తాను అంటూ పట్టుకుని వెంటనే ఇక శివనారాయణకి, దశరథకి అందరికీ ఫోన్ చేస్తాడు. ఇంక చాలు, ఈ డ్రామాకి తెరతింపే రోజు వచ్చేసింది. మావయ్య నేను మాట్లాడతాను. ఇంకా ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడతానని చెప్పాను కదా. తాతయ్య, ఈరోజు నా తల్లి ఈ పరిస్థితికి రావడానికి కారణం నీ మనవరాలు కాని మనవరాలు జోష్న. జోష్న నా తల్లిని షూట్ చేసింది. ఏంట్రా జోష్న షూట్ చేయడం ఏంటి? జోష్నకి కాంచన మేనత్త, తనెలా షూట్ చేస్తుంది? అసలు ఎందుకింత పని చేసావు జోష్న? మేనత్త అయితే కదా. మేనత్త అయితే షూట్ చేయకపోయేదేమో. తనకి మేనత్త కాదు, అది మన ఇంటి వారసురాలు కాదు. ఈ ఇంటి వారసురాలను చంపాలని వచ్చేసరికి అడ్డుపడ్డా నీ ఇంటి ఆడపడుచుని చంపేయాలని చూసింది. ఏం మాట్లాడుతున్నారా? అవును, దీప నీ ఇంటి అసలు వారసురాలు. దశరథ మామయ్య సుమిత్ర అత్త కన్న కూతురు. ఇక ఈ జోష్న దాసు మామయ్య కన్న కూతురు. ఇద్దరిని పుట్టినప్పుడు మార్చేసి ఇదంతా గేమ్ ఆడింది పారిజాతం. పారిజాతం అమ్మమ్మ ఆడిన నాటకం కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి జోష్న చివరకు ఆస్తిని దక్కించుకోవడం కోసం దీప వారసురాలుగా ఉండకూడదని దీపని అడ్డు తొలగించుకుని ఆస్తిని అనుభవించడం కోసం తను ఇక ఇలాంటి దుర్మార్గానికి ఒడికట్టి దీపని మూడోసారి చంపడానికి ప్రయత్నించింది. ఇంకా ఆలస్యం చేస్తే ఎవరికి ప్రమాదం జరుగుతుందో. ఇప్పుడు నా తల్లి ఇంత పెద్ద ప్రమాదానికి గురైంది కాబట్టి దీన్ని మాత్రం వదిలిపెట్టను. పోలీసులు వస్తున్నారు తాతయ్య. ఇక ఇది జైల్లో ఉండాల్సిందే. చిప్పకూడు తింటూ చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. నువ్వు నీ మనవరాలు అని భ్రమపడుతున్నా ఇది ఒక దుర్మార్గురాలు. నువ్వు భార్యగా తెచ్చుకొని వీళ్ళకి తల్లి అవుతుంది అనుకున్న ఆ పారు అంతకన్నా పెద్ద దుర్మార్గురాలు. పారు చేసిన పాపం కారణంగా ఇన్నేళ్లగా నీ ఇంటి వారసురాలు అనాథగా బ్రతికింది. ఎవరూ లేని ఒంటరి మనిషిగా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న డబ్బు కోసం టిఫిన్ బండి పెట్టుకుంటూ తన జీవితాన్నే ఇక అంకితం చేయాలి అనుకుంది. అంత గొప్పగా నీ మనవరాలు కాని మనవరాలు నీ మనవరాలి జీవితాన్ని రాసి తన తలరాతని రాసింది పారిజాతం. ఇలాంటి దుర్మార్గుల్ని ఇంకా క్షమించకూడదు. అందుకే నేను ఇప్పుడు నిజం బయట పెట్టాను. ఇంకా ఇప్పుడు తను జైలుకి మాత్రమే వెళ్తుంది. మా అమ్మకు ఏదైనా జరిగింది అంటే మాత్రం, తనకి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఆ జైల్లో ఉన్న తనని చంపేస్తాను అని చెప్పేసి చాలా ఆవేశంగా నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక కార్తీక్ అయితే, నన్ను క్షమించండి నాన్న, నేను కూడా నిజం చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఇలాంటి దుర్మార్గురాల్ని ఇంతకాలం ఈ చేతులతో పెంచానా అని నేనే కుమిలిపోతున్నాను. ఇలాంటి దుర్మార్గురాలిక మనం నీడనిచ్చింది, ఇలాంటి దుర్మార్గురాలన మన ఇంట్లో పెంచింది. పైగా పారిజాతం పిన్ని మనల్ని ఎంత మోసం చేసిందో చూసారా నాన్న అని చెప్పి దశరథ్ కూడా అంటూ ఉంటాడు. ఒక్కసారే శివనారాయణ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం తలుచుకుని కుప్పకూలిపోతాడు. ఏడుస్తూ శివనారాయణ తల్లడిల్లిపోతాడు. తన కారణంగా ఆ కుటుంబానికి ఎంతటి అన్యాయం జరిగిందో, తను పారిజాతాన్ని పెళ్లి చేసుకోవడం కారణంగానే ఇదంతా జరిగిందని చాలా బాధపడుతూ ఉంటాడు. జోష్ని అరెస్ట్ చేసి పోలీసులు అయితే తీసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎప్పుడైతే నిజాలు బయటపడిపోతాయో, పారిజాతం కుట్ర చేసిందని ఎప్పుడైతే కార్తీకు బయట పెట్టేస్తాడో ఇంక తన పని అయిపోతుంది. తను ఒక్కసారి శివనారాయణ కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించండి, నిజమే ఆ రోజు మీ మీదున్న పగ ప్రతీకారం నా కళ్ళను కప్పేసి అలాంటి దుర్మార్గం చేసేలా చేసింది. కానీ ఇప్పుడు తెలుసుకున్న ప్రయోజనం లేదు అంటూ కాళ్ళ మీద పడుతుంది. నువ్వు నా కాళ్ళ మీద పడితే క్షమిస్తాను అనుకుంటున్నావా? క్షమించే ప్రసక్తే లేదు, చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు.
అలా ఇక పారిజాతానికి కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది. తన మొహం కూడా చూపించడానికి అయినా తనని ఇలా వదిలిపెట్టకూడదు. బయటికి తోసేస్తే 4 ఇళ్లలో అడుక్కొని బ్రతుకుతుంది. కానీ అలా కూడా దీనికి బ్రతికే అవకాశం ఇవ్వకూడదు. చంపేయాలని చెప్పి రివాల్వర్ తేవడానికి వెళతాడు. ఈలోగా దశరథ ఆపుతాడు. అలా పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక జోష్న అరెస్ట్ అవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.